హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ట్రెండ్ అవుతున్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూడడానికి వచ్చాము. స్వర్ణగిరి టెంపుల్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్ ఆర్చే చూడడానికి చాలా బాగుంది. టెంపుల్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఎండ మాత్రం బాగా కొడుతుంది, కాలు కాలుతున్నాయి. నడకదారి గుంట అటు నుంచి వెళ్దాం చెప్పులు విప్పేసి. చెప్పులు ఎక్కడ కాళ్ళు కాలుతున్నాయి, సైడ్ నుంచి వెళ్దాం పదండి. ఎండ మాత్రం బాగా వస్తుంది. పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ప్లేస్ కూడా. ఈ టెంపుల్ బయట నుంచి చూడడానికైతే చాలా పెద్దగా, విశాలంగా చాలా బాగుంది. ఈ టెంపుల్ హైదరాబాద్ ఉప్పల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనగిరి వెళ్ళే బస్సు ఎక్కితే టెంపుల్ దగ్గరలో ఉన్న హైవేలో దిగాలి. అక్కడే ఎల్లమ్మ గుడి కూడా ఉంటుంది. అక్కడి నుంచి 20 రూపాయల ఛార్జీలో ఆటోకి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ స్టార్టింగ్లో స్వామివారి పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాలను దర్శించుకొని వెళ్దాం. ఇక్కడ నుంచి టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి 108 మెట్లు ఉంటాయి. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మొబైల్ ఫోన్స్ మాత్రం లోపలికి అలో చేయరు. సో ఫోన్స్ వ్లాగర్స్లో పెట్టి దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత కంప్లీట్ అయినాక మొబైల్స్ తీసుకోవచ్చు. మొబైల్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్ పక్కనే ఏకశిల మీద ఆంజనేయ స్వామి విగ్రహం 120 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దాని పక్కనే ఒక జయగంట ఉంటుంది. ఇటు సైడ్ ఇంకా గుడి కంప్లీట్ కూడా కాలేదు. ఇప్పుడే ఇంకా పనులు జరుగుతున్నాయి. కొన్ని పనులు ఇంకా చేస్తున్నారు. వర్క్ కూడా అవుతుంది. గుడి లోపలికి వెళ్ళడానికి కూడా ఇటు సైడ్ నుంచే దారి ఉంది. ఇది గుడి వెనకాల సైడ్ అండి. గుడి వెనకాల కూడా స్తంభాలతో వెంకటేశ్వర స్వామి నామాలతో చాలా సర్వాంగ సుందరంగా అలంకరించారు. అక్కడక్కడ కూల్ వాటర్ కూడా పెట్టారు. పక్కనే ఏకశిల మీద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దాని పక్కనే జయగంట కూడా ఉంటుంది. ఆ జయగంటను మీకు ఇష్టమైన కోరిక కోరుకొని గంట కొడితే మీ కోరిక నెరవేరుతుందని ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ జలనారాయణ స్వామి నీళ్ళలో దర్శనమిస్తాడు. ఈ టెంపుల్ చూడడానికి 2 కళ్ళు సరిపోదు. ఇక్కడ ఎటు చూసినా గోపురాలే కనిపిస్తాయి. ఇక్కడ ప్రసాదంగా లడ్డు, పులిహోర పెడుతున్నారు. ఈ టెంపుల్ టైమింగ్స్ 5 AM టు ఆఫ్టర్నూన్ 2 PM, ఈవినింగ్ 4 PM టు నైట్ 9 PM వరకు ఉంటుంది. నైట్ మాత్రమే లైటింగ్స్తో సూపర్గా ఉంటుంది. నైట్ చూడడానికైతే కళ్ళు సరిపోవు కూడా.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి.